ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి నివాళులు అర్పించి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు బండి సంజయ్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం తప్పితే నేతన్నలను ఆదుకోవాలని ఎవరికీ లేదని విమర్శించారు. నేతన్నలకు పని కల్పించాలని రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆత్మహత్యలను ఆపటానికి ప్రభుత్వం వెంటనే స్పందించి పాత బకాయిలు చెల్లించి కొత్తగా బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా నేత గారు నిన్ననే ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారినాయి. దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి సిరిసిల్లలో వచ్చిందంటే, ఎందుకంటే దౌర్భాగ్యం దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఓళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము, వాళ్ళప్పుడు ఏం చేయరు, వాళ్ళు వీళ్ళ మీద నొక్కుతారు, వీళ్ళు వాళ్ళ మీద నొక్కుతారు. కానీ వాళ్ళని ఆదుకోవడం అని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళు దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి ₹270 కోట్ల వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా ముందుకేసింది. ఏంటంటే మాకు ఓట్లేసి గెలిపిస్తేనే